హాయ్ అండి. ధాబా స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇంకా పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఆయిల్‌లో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గుడ్లు ఉంటాయి కదా! ఆ గుడ్లను తీసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మరీ బాగా ఫ్రై అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి. సేమ్ అదే ప్యాన్‌లో మనం ఇక్కడ లవంగ మొగ్గలు ఒక 3, చెక్క, యాలకులు ఒక 3 వేసుకుని ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇంకా వెల్లుల్లిపాయలు దంచుకున్నవండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడొద్దు. దంచుకున్న వెల్లుల్లిపాయలు అలానే గ్రేట్ చేసుకున్న అల్లం వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక 4, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఒక ఉల్లిపాయ వాడానండి నేను ఇక్కడ బాగా పెద్దది. చిన్నదైతే మీరు 2 యూజ్ చేయొచ్చు 4 గుడ్లకి. సో, చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకొని ఇంకా కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్ అవ్వడం కోసం సాల్ట్ కూడా వేసుకోండి. నేను కొత్తిమీర ఏంటంటే ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. కొంచెం అయిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి. అంటే కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ఏంటంటే టొమాటో ప్యూరీ అనేది వేసుకుంటామనమాట. రెగ్యులర్ టొమాటోస్‌ని ప్యూరీ కింద చేసుకుని ఆ ప్యూరీ అనేది అందులో వేసేసుకోండి. కొంచెం దాంట్లోకి ఇంకా కారం మీకు ఇంకా కొంచెం స్పైసీగా తింటాము అనుకుంటే అప్పుడు కొంచెం అడిషనల్ కారం అనేది యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత మీకు గ్రేవీకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీలో వాటర్ అనేది పోసుకొని బాగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీదే ఉడకాలండి ఇది. ఉడికించిన తర్వాత కొంచెం బాగా దగ్గర పడ్డ తర్వాత గుడ్లది వేసుకుని కస్తూరి మేతి ఇంకా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. చూసారు కదా చాలా టేస్టీ